అవును గుర్తుంది కదా, నెక్స్ట్ వీక్ మమ్మీ డాడీ 30th యానివర్సరీ. గుర్తుందిలే, నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి సాఫ్ట్ లాంచ్ చేస్తావు అంతే కదా. అవును ఫ్రైడేనే కదా. ఏ సాటర్డే? అదే రోజు రూమ్లో ఫ్రెండ్ గారి బర్త్డే ఉంది, నేను మేనేజ్ చేసుకుంటానులే. ఒకే రోజు 2 ఈవెంట్లు ఎలా మేనేజ్ చేస్తావు? ఇలా చూడు, గుమ్మడికాయ అంటే తెలివితేటలు ఉండే కన్నా ఆవగింజంత అదృష్టం ఉంటే చాలంట. నాకుందా అదృష్టం, నేను మేనేజ్ చేస్తాను కదా. నీకు ఎందుకు? కాఫీ తాగు. ఎంతక్క? నా పర్సు, నా పాన్ కార్డ్ ఈ జీన్స్లో ఉంది. వారం రోజుల నుంచి ఎత్తుక్కుంటున్నాను. నేను ఇస్తాను. అవును, నా ఫోను బైక్లో పెట్టుంటాను. చెప్పేనా బైక్లో వదిలేసానని. దా. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. ముందు చూసుకోవా? ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది, పని చేయట్లేదు. నడిచి వెళ్దామా? ఇక్కడే పెట్రోల్ బంక్ ఉంది. ఏ సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడో వాగుతావుగా. నీకు నా మీద కోపంగా లేదా? ఎందుకురా బాబు ఈ నా లైఫ్లో అనిపించదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, అదేమంత పెద్ద ప్రాబ్లం కాదులే. అదేంటి, మీ అమ్మాయిలకి సార్టెడ్గా ఆర్గనైజ్గా ఉన్న అబ్బాయిలంటే ఇష్టం కదా? ఇష్టమే, కానీ వాటన్నిటికన్నా లోయల్గా ఉన్న వాళ్ళంటే ఇష్టం. నువ్వు మంచోడివి, నీకు మోసం చేయడం రాదు. నువ్వు మోసం చేసినా దొరికిపోతావులే. ఓయ్, ఒకవేళ నీకు తెలియకుండా నాకు ఇంకో అమ్మాయి ఉంటే? నన్నే రోడ్ల మీద నడిపిస్తున్నావు, ఇంకో అమ్మాయా? ఓయ్ పదా.